వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే అండి, ఈరోజు మనం ఒక వార్త చూసినట్లయితే కనుక ఏపీకి సంబంధించిన అంశాన్ని తీసుకుందాం. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం. సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుంది. భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం. జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. మనం కూడా దేశ జనాభాను పెంచే విధంగా, అంటే ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి తీసుకుంటే కనుక రాష్ట్ర జనాభా పెంచే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. గతంలో ఒకరే ముద్దు అసలే వద్దన్న కాస్త ఇప్పుడు తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం పొలిటికల్గా సీట్లు వస్తాయి, ఎదుగుదల ఉంటుందని చెప్తున్నారు కదా. సో దీన్ని ఎలాంటి పరిణామాలకు దారి తీయొచ్చు అంటారా? జనాభా పెంపుదలలో భాగంగానే చూడాలంటారా? ఏంటి దీని వెనక ఉన్న పరమార్థం ఏమనుకోవచ్చు అంటారు? పద్మగారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు శుభోదయం, నమస్కారం. బాలరాజు కథ అని సినిమా వెనకటి వచ్చింది. దానిలో మన బ్రహ్మన్ తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇదేని ఆనాడు పిల్లలు కన్నా తల్లికి భాగ్యశీల అన్నారు. కానీ వాళ్ళ గొడ్రాలకే పూలదండలు వేస్తున్నారని ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరగబడ్డది మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే పిల్లలు ఎక్కువగానే ఉండేది. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు అనేది జనమే ఇంధనం, ధనం ఇంధనం అన్నారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో జనాభా సంక్షోభం ఎట్లా వస్తుంది. మా చిన్నప్పుడు అయితే మనకు సమస్యలు ఏమిటంటే అధిక జనాభా, మనకు పేదరికము, నిరక్షరాస్యత ఇవి రాసేవాళ్ళం. ఇప్పటికి కూడా వ్యాసాలు అవి ఉంటాయి పాతే చూస్తే. కానీ అధిక జనాభా వరమా శాపమా అంటే కొన్ని దేశాలకు వరం, కొన్ని దేశాలకు శాపం అంటున్నాం. అంటే ఉదాహరణకు ఆర్థిక అసమానతలు బాగా ఉన్న దేశాలకు అధిక జనాభా శాపమే అంటున్నాం. అన్నిటికీ ఒకే ఘటన కాదు, పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం కాదు. కనుక కొన్ని దేశాలకు శాపం అవుతుంది. ఏది జనాభా లేకపోవడం కూడా శాపం అవుతుంది. కొందరి వరం అయితే కొందరికి శాపం అవుతుంది. మన భారతదేశానికి ఒక రకమైన వరమే అంటున్నాను అధిక జనాభా. ఎందుకంటే యువ భారతం అనేది నవభారతం నిర్మించవచ్చు. అంటే మనకు పనిచేసే వర్గం దాదాపు 54% ఉంది. అంటే 18 నుంచి 60 ఏళ్ల వరకు మధ్యన అంటే పనిచేసే వర్గంగా లెక్క పెడితే సరే రిటైర్మెంట్ ఏజ్ 60, 58 జరుగుతుంది. కానీ మొత్తం మీద 18 నుంచి 60 అనుకుంటే ఈ పనిచేసే వర్గం సగం కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే 65 దాకా పనిచేసే వర్గం అనుకుంటే 70% మంది మన దగ్గర పనిచేసే వర్గం ఉన్నారు. అంటే 65 ఏళ్ల పైబడి వాళ్ళంతా కూడా కేవలం 20% కూడా దాటం. అంటే 10 to 18 చూసుకుంటే వాళ్ళకు 20% దాకా ఉంటారు. కనుక ఇవన్నీ కలిస్తే 65-70% పనిచేసే వర్గం మన దగ్గర. అదే అన్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలగపూడిలో మొట్టమొదటి జనాభా దినోత్సవం. అంటే వెలగపూడిలో జరిగింది మొట్టమొదటి, అమరావతిలో జరిగింది మొట్టమొదటి సమావేశం. కనుక దానిలో మాట్లాడుతూ అధిక జనాభా చాలా మందికి శాపం అవుతుంది, కానీ మన వరం అవుతుంది అని. కనుక చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధ జనాభా పెరుగుతుంది, అంటే ఆయుష్ పెరుగుతుంది, మరి పుట్టుక రేట్లు తక్కువైంది. అంటే జననాల రేటు తగ్గి మరణాల రేటు కూడా తగ్గడం వల్ల ఏమైందంటే మరి ఆర్థిక మన జనాభా సంక్షోభం ఏర్పడతాయి. ఇటలీ లాంటి దేశం అయితే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మాకు వర్కర్స్ కావాలి, ఏదో రకంగా అది విద్య, వైద్యం, వ్యవసాయం, టెక్నాలజీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి దొరకడం లేదు. చాలా యూరోపియన్ దేశాల్లో జనాభా స్థిరీకరణ కాదు, జనాభా పడిపోతుంది. ఇటలీలో అయితే కొన్ని సంవత్సరం 37,000 జనాభా తక్కువైంది. అంటే వాళ్ళకి 1000 జనాభా అంటే వాళ్ళు చిన్న దేశాలు కనుక మనకు చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళ దేశం ప్రకారం చూస్తే 2-3% అవుతుంది ఆ దేశం జనాభా ప్రకారం. అట్లా మనకు జనాభా సంక్షోభం రాకుండా ఉన్నదాన్ని ఎట్లా చేసుకోవాలని అన్నారు. కాకపోతే ఎక్కువ మంది పిల్లలు కానీ ప్రచారం కంటే నా ఉద్దేశం ఒకరు లేక ఇద్దరు ముద్దు అది నడిస్తే బాగానే ఉంటుంది అంటున్నానే. అయితే ఇట్లా అని జనాభా పెంచుకుంటూ పోతే ఇంకొక అనర్థం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఉన్నవాడు లేనివాడు అవుతున్నారు. ప్రపంచంలోనే ఆహార సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది. మరి మన దేశంలో కూడా ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం రాకుండా ఉండాలంటే జనాభా స్థిరీకరణ జరగాలి, కానీ జనాభా విస్ఫోటనం జరుగుతుంది ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మధ్యన ప్లేట్ గ్రహించారు. అంతకుముందేమో జనాభా పెరగొద్దు, అది తప్పు, పిల్లలు తక్కువనండి చెప్పేవాళ్ళు ఇప్పుడు దీని ఉల్టా 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. నేను ఆయన మాటలు తప్పడం లేదు, కానీ ఆయన మాటలు అధిక జనాభా పెంచడానికి దోహదపడదు. ఎప్పుడు కూడా జనాభా సూత్రం ఏం చెప్తుందంటే జనాభా ఒక 2050కి వచ్చే స్థిరీకరణ జరగాలి. ఇప్పుడు 830 కోట్ల జనాభా ఉంది ప్రపంచం. ఇంకో 30 ఏళ్ల తర్వాత 900 కోట్లు చేరుతుంది. 900 కోట్ల దగ్గర ఆగకపోతే మరి ఇంకో సంక్షోభం వస్తాయి. కనుక మనం అందరం కూడా జనాభా స్థిరీకరణ వైపు పోవాలి, కానీ పెంచుకోమని ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీ రాజులో
అవకాశం లేని పరిస్థితి నుంచి ఇద్దరు పిల్లలు తప్పనిసరి చేస్తామనేది కొంచెం దుర్మార్గ భావన, మంచిది కాదు. అంటే ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక పోటీకి అనర్హత పిల్లల్ని బట్టి ఉండదు కనుక అదొక అంశం పక్కన తీసుకుంటే, ఇవాళ నేను జనాభా మనకు నియంత్రణతో పాటు జనాభా పెరుగుదలతో పాటు జనాభాను ఎట్లా మనం ఆర్థికంగా సమృద్ధి చేద్దాం. ఇప్పటికి కూడా పేదరికంలో ఉంటూ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, కుటుంబాల కంటే ఎక్కువ రేషన్ కార్డు ఉన్నాయి, కుటుంబాల కంటే ఎక్కువ పేదరికం కనపడుతుంది. మరి ఈ అభివృద్ధి అంత ఎట్టిపోతున్నట్లు లెక్క. కనుక అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ఉండి ఆర్థిక అభివృద్ధి సాధిస్తే అన్నపు రాసులు ఒకవైపు, ఆకలి కేకలు ఒకవైపు ఉండవు. ఈ రెండింటి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇవాళ జనాభా పెంచుకోండి, పిల్లల్ని కానీ అంటే ఒక మతం వాళ్ళైతే బాగా కంటున్నారు, ఇంకో మతం వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది మతానికి కూడా దారితీస్తుంది. ఇది సరైనది కాదు. పిల్లలు అనేది వాళ్ళ ఇష్టం, కుటుంబం ఇష్టం, భార్య భర్తల ఇష్టం. వాళ్ళ స్వేచ్ఛగా వదిలిపెట్టాలి తప్ప మనం రాజకీయంగా దాన్ని ప్రేరేపించి పిల్లల్ని ఎక్కువగా తప్పే, వద్దనడం తప్పే. ఇప్పుడు జనాభా స్థిరీకరణ కావాలి, పిల్లల్ని చదివించడం, విద్య ఆరోగ్యాలు సరిగిస్తే మీరు వద్దన్న పిల్లలకి అంటారు. కానీ విద్యా ఆరోగ్యాల విషయంలో భవిష్యత్తు భయంకరంగా అనిపిస్తే కనేవాడు కూడా వద్దనుకుంటాడు. ఇది గమనించాలి. మీరు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, వ్యవసాయము, మౌలిక వసతులు కల్పన. ఈ 5 చేయండి, వద్దన్న పిల్లలకి అంటారు. కానీ మీరు ఇవి ఏమి చేయకుండా ఆర్థిక శ్రమ పెంచుతూనే ఉంటాం. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మాకు ఓటర్లు కావాలి, ఓటర్లుగా ప్రజలను చూసినంత కాలం ఈ రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 18 ఏళ్ళు నిండగానే వాడిని ఓటర్గా మార్చాలి, తర్వాత మద్యము సారా తాగియాలి, వాటితో ఓట్లు వేయించుకోవాలి. ఇదే ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక జనాభా స్థిరీకరణ వైపు ప్రపంచమంతా అడుగులు వేస్తుంది. అంతకంటే మించి మాట్లాడిన తప్పే, అంతకంటే తక్కువ మాట్లాడిన తప్పే. ఓకే రైట్. మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక మాతృభాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ. హిందీ అంటే ఎందుకంత ద్వేషం? చిల్లర రాజకీయాల కోసమే కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా హైదరాబాద్లో ఘనంగా రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు. మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హిందీ మనది అని, ఆ భాషను ప్రేమిద్దామని, ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హిందీని రాజభాషగా ఆయన అభివర్ణించారు. నాగరికత ముసుగులో ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మన భాష అని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషలు నేర్చుకుంటున్నామని, మరి మన దేశానికే చెందిన హిందీ నేర్చుకునేందుకు ఎందుకు భయపడుతున్నాం, ఆ భాషను ఎందుకు ద్వేషిస్తున్నాం అని ప్రశ్నించారు. సో ఈ భాషకి సంబంధించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. మాతృభాష ప్రతి ఒక్కరికి ఒక మాతృభాష అయితే ఉంటుంది. హిందీని కూడా మన భాష కింద ఎందుకు అంటే వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఆ భాష నేర్చుకుంటున్నాం కదా, మరి హిందీని ఎందుకు అంత చులకన చేయాలి, హిందీని ఎందుకు నేర్చుకోకూడదు అన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ వరకే మాట్లాడాల్సి వస్తే గురజాడ అప్పారావు గారు ఎన్నడూ అన్నారు అంటే మనకు పొగదాగని వాడు దున్నపోతే పుట్టును అని ఒకటి, అట్లాగే రాజకీయ అభిప్రాయాలు మార్చుకోని వాడు రాజకీయ నాయకుడు కాదని. ఆయన అభిప్రాయాలు మార్చుకున్నాను, నేనైతే మార్చుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. మాటికి చంచలత్వం ఎక్కువైంది. ఈయన హిందీ భాషను వ్యతిరేకిస్తూ కథను మాట్లాడండి కదా, మరి ఆ మాట్లాడకపోతే రాజకీయాలు చేయొద్దు భాష మీద అన్నప్పుడు రాజకీయాలు ఎవరు చేస్తున్నట్లే ఆయనే కదా, సూటిగా చెప్తాం. ఎందుకంటే ఆయన అన్న మాట గతంలో ఉంది, ఇప్పుడు లేదు. హిందీ రుద్దొద్దు, అనవసరంగా మా మీద రుద్దే ఊరుకోము, దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలు వేరైతే దక్షిణాది దేశం విడిపోయే ప్రమాదం ఉంది అని ఆయనే అన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఇంత మాట మారిస్తే ఎన్డీఏ కూటమిలో జరిగితే ఒక మాట, ఎన్డీఏ కూటమిలో జరిగితే ఒక మాట. నేను మొదటి నుంచి జాతీయవాదిని, నిజంగానే జాతీయ భాష హిందీగా ఉండాలి, కానీ ప్రాంతీయంగా మాత్రం మన భాష, మన మాతృభాష నేర్చుకోవాలి. ఆయన ఉన్నది పెద్దమ్మ చిన్నమ్మ ఇప్పుడు అంటున్నాను. ఆనాడు ఎందుకు అనలేదు? మరి ఆనాడు హిందీ భాష నేర్చుకోవద్దు, హిందీ భాష మనం రుద్దుతున్నారు, ఉత్తరాది వారి పెత్తనం పెరిగిపోయింది, దక్షిణాది 4 రాష్ట్రాలు దేశం నుంచి విడిపోతాయి అని పెద్ద మాట మాట్లాడండి. బీజేపీతో శత్రుత్వం ఉన్నాం, బీజేపీతో వ్యతిరేకం ఉంటే అది మాట్లాడతాం, బీజేపీతో సఖ్యత ఉంటే ఇది మాట్లాడతాం అంటే ఎట్లా నమ్ముతారు ఎవరైనా కూడా? కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఆయన మొదటి నుంచి బీజేపీ ఒక్కనాడు కూడా బయట పార్టీకి పోలేదు, ఆయన అదే పార్టీలో పుట్టి పెరిగారు. అది కాదా వాళ్ళు మాట్లాడేది తప్పవట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక 4 ఏళ్ళ కింద ఏం మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడిన చూసుకుంటే అర్థమవుతుంది కదా. అంటే రాజకీయ అభిప్రాయాలు మార్చుకోని వాడు రాజకీయ నాయకుడు కాదని గురజాడ అప్పారావు గారి సూత్రం సూత్రీకరించినట్టు లెక్క కదా. అందుకని 150 ఏళ్ల క్రితమే గురజాడ అప్పారావు గారి మాట అన్నారు, ఇది అభిప్రాయాలు మార్చుకొని వాడు రాజకీయ నాయకుడే కాదు. ఎందుకంటే నేనేమంటా అంటే భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా మాతృభాషలో 5వ తరగతి వరకు వాళ్ళ మాతృభాషను నేర్చుకోమని ఒక మాట చెప్తాను పద్మ గారు. ఇవాళ అన్నిటికంటే హిందీని వ్యతిరేకించే తమిళనాడులో
ప్రాథమిక నుంచి విశారద వరకు ఇంకా పై పరీక్షలు హిందీ ఉన్నాయి కదా మొత్తం గారు, అవన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. 5 లక్షల మంది పరీక్షలు పాస్ అయ్యారు. అసలు అన్నిటికన్నా దేశంలో హిందీ భాషను వ్యతిరేకిస్తూ కట్టరు తమిళ భాషను సమర్థించే తమిళనాడులో 5 లక్షల మందికి పైగా ఇవాళ నేను చెప్పిన ట్రైనింగ్స్ అన్ని చేశారు, హిందీ ట్రైనింగ్స్ చేశారు. దాన్ని ఆదర్శంగా తీసుకుందామా? లేదనుకుంటే ఇవాళ కేవలం దేశంలో ఇంకో వాస్తవం కూడా చెప్తాను నేను. 26.5%, సుమారు 27% మాత్రమే హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేశం మొత్తం చాలా మందికి హిందీ అనగానే దేశం అంతా మాట్లాడుతున్నారు కాదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో హిందీ మాట్లాడుతూ భోజ్పూరి ఉంది, ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ ఉన్నది, పంజాబ్ లో పంజాబీ ఉన్నది. హిందీ భాష కాదు వాళ్ళది. హర్యానాలో కొంచెం హిందీ భాష ఎక్కువ. అంటే హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహారు, గుజరాత్ లో గుజరాతీ భాష ఉన్నది, కాశ్మీర్లో కాశ్మీర్ భాష ఉన్నది, అట్లానే పశ్చిమ బెంగాల్లో బెంగాలీ ఉన్నది, ఒరిస్సాలో ఒరియా ఉన్నది, మన తెలుగు ప్రాంతాల్లో తెలుగు ఉన్నది, 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమిళం ఉన్నది, మలయాళం ఉన్నది కదా, కన్నడ ఉన్నది. ఇన్ని భాషలు ఉంటే, ఇన్ని భాషలు లెక్క చూసుకుంటే 100 మంది మొత్తం భాషలు మాట్లాడితే దేశంలో 26-27% మాత్రమే హిందీ మాట్లాడేవాళ్ళు. అంటే పావు కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం అంతా ప్రాథమిక విద్యను అంటే చేయమంటే మహారాష్ట్రలో జరిగిన ఘోరం జరుగుతుంది, కొడతారు కూడా. మహారాష్ట్రలో జరిగింది అదే. అట్లానే మన కర్ణాటకలో జరుగుతుంది అదే. సాఫ్ట్వేర్ కంపెనీలలో హిందీ పెత్తనం పెరిగిందని వాళ్ళు బహిష్కరిస్తున్నారు సమావేశాలు. అందుకని ఏది అతి జీవితం అంటున్నారు. ఇవాళ బీజేపీ మిత్రపక్షంలో ఉన్నారు కనుక ఆయన మొన్నటిదాకా మాట్లాడిన మాట విడిచిపెట్టి ఇప్పుడు ఇవాళ ఈ మాట మాట్లాడుతుంటే నేను పవన్ కళ్యాణ్ చాలా సమర్థిస్తాను. ఈ విషయంలో మాత్రం ఆయన అన్న మాట ఉటంకిస్తున్నాను, నేను వేరే అంటే ఆయన అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు. కనుక భాష విషయంలో నేను జాతీయవాది, కానీ మనం ప్రాంతీయ నుంచి జాతీయానికి పోవాలి. నేను నా కుటుంబము, నా ఇల్లు, నా ఊరు, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రపంచం అంటున్నాను. ప్రపంచ పౌరుడు విశ్వనరుని నేను అని మన గురం జాషువా గారు ఎన్నోడా అన్నారు. కనుక విశ్వనరులం కావాలంటే మొదలు మనం పుట్టిన ఊరు మరవద్దు కదా, మన భాషను మరవద్దు కదా. కనుక మాతృభాషను ఖచ్చితంగా 5వ తరగతి వరకు ఉండాలి. బలవంతంగా హిందీ రుద్దు అంటున్నాం అంతే తప్ప హిందీ భాష వద్దని తమిళనాడు లాగా అనాల్సిన అవసరం లేదంటున్నాను. అందుకనే నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంటే ఆయన పార్టీ విధానం ఆయన మాట్లాడాడు. కానీ మీరు వేరే పార్టీ అంతకుముందు మాటలు పక్కన పెట్టి ఇవాళ కొత్త మాటలు మాట్లాడుతున్నారంటే మళ్ళీ బీజేపీతో శత్రుత్వం అయితే హిందీ భాష వద్దని మీరే అంటారు కదా. అభిప్రాయం మీరు మార్చుకుంటున్నారు, రాజకీయాల కోసం మీరు మార్చుకుంటున్నారు, ప్రజలు మార్చుకోవడం లేదు. కనుక ప్రజలకు చెప్పే ముందు మనం గతంలో ఏమన్నాం అని ఉండాలి. భాష విషయానికి వస్తే, ప్రాంతం విషయానికి వచ్చినా కూడా మీరు రామచంద్రుని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరామచంద్రుడు యుద్ధం ముగించి ఇంటికి వెళ్ళే క్రమంలో లక్ష్మణుడు అంటారట, స్వర్ణలంక ఇంత బాగున్నది, దీన్ని మనం ఇక్కడే పాలిస్తే ఇక్కడే రాజధాని చేసుకుందామంటే రాముడు చెప్తాడు శ్లోకంలో, జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అంటాడు. జన్మభూమి కంటే, జనని కంటే, జన్మభూమి కంటే ఇంకోటి లేదు. మరి మాతృభాష జన్మభూమి, జనని కదా, తల్లి కదా. మరి తల్లిని మర్చుతామంటే ఎట్లా? పెద్దమ్మ ప్రేమ ఉండాలి కాదంటలేదు నేను. పెద్దమ్మ చిన్నమ్మ అనే ప్రేమతోనే ఇవాళ రకరకాల ఆరోపణలు జరుగుతున్నాయి. కనుక ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపెడుతున్నారు. బీజేపీకి మద్దతు ఉంటే ఉండొచ్చు, కానీ సనాతన ధర్మం పేరు మీద కానీ గతంలో నేను కమ్యూనిస్టులు అని చెప్పి, మా నాన్న కమ్యూనిస్ట్ అని, నా డిఎన్ఏ కమ్యూనిస్ట్ డిఎన్ఏ అని చెప్పి ఎక్కడ చేరారు ఇవాళ. కానీ ఇవన్నీ రాజకీయంగా చూస్తే మీకు మా మేలే అనిపిస్తున్నది, కానీ ప్రజల దృష్టిలో ఇది సరైన విషయం కాదు. ప్రజల దృష్టిలో మీరు చంచలత్వం ఉంది, భాష మాట అన్ని మార్చుకుంటున్నారనే మాట వస్తుంది. ఓకే, మరొక అంశం చూద్దాం. ఏపీకి సంబంధించి మరొక అంశం చూసుకుంటే చెప్పకుండా నరికేయాలి. మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి, రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు, చీకట్ల కన్ను కొడితే పని అయిపోవాలి. కృష్ణా జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అంటే ఈ వ్యాఖ్యలకు ఇంక అంత ఉండదంటారా? అసలు రప్పరప్ప అని నరుగుతామంటూ అరవడం కాదు, చీకట్ల కన్ను కొడితే పని అయిపోవాలి, మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళను నరికేయండి, ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్ళి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టారు. అంటే కార్యకర్తల్ని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఏమైనా చేయొచ్చు. అంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిజంగానే రేపు ఇంకేస్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి పరిస్థితులు మారినా ఏమైనా చేసినా ఇలా రెచ్చిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారంటే మధ్యలో కార్యకర్తలు చనిపోతున్నారు. వాళ్ళేం పై అధికారులు అంటే పై నాయకుల జోలికి అయితే ఎవ్వరూ వెళ్ళట్లేదు, ఎవరు కూడా. సో మధ్యలో చనిపోయేది ఎవరని అంటే ప్రజలు. సో ఇలాంటి రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను న్యాయవాదిగా అయితే కోర్టులు సుమోటో తీసుకొని ఈయన అరెస్ట్ చేయాలంటున్నాను. నేను శత్రుత్వం ఏం లేదు. గతంలో కొడాలి నాని, ఈ ఆళ్ళ నాని, అంతకుముందు వంశీ చూశాం కదా, అన్ని పార్టీ ఇటుపక్క కూడా మాట్లాడు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడిండు, అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడిండు, ఇవన్నీ మాట్లాడాలి. అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, మన అధికారం వచ్చినాము, నేను స్పీకర్ కాబోతున్నా, 4 రోజులు మీ పని పడతాను.
అంటే నేను ఏమంటున్నానంటే వీళ్ళ అధికారం దేనికోసం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కోసం, నరకడం కోసం వీళ్ళ అధికారం, అంతే కదా? మీరు అన్నది చాలా కరెక్ట్ పదం కాదు. అంటే శలభాల్లాగా ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజలు చస్తున్నారు తప్ప నాయకులు చస్తలేరు. తండ్రి చనిపోతే గుండెపోటుతో ప్రజలు చచ్చిపోతారు కానీ కొడుకు చచ్చిపోడు కదా. తండ్రికి అధికారం పోతే కొడుకు చచ్చిపోడు, ప్రజలు చచ్చిపోతుంటారు, గుండెపోట్లు రకరకాల అని చెప్పి ఓదార్పు యాత్రలు చేస్తుంటారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ ఆడనాని చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండించాలంటున్నాను. సుమోటో కేసు పెట్టి ఆయన జైలు పంపాలంటున్నాను. ఈ మాట అంటున్నాను. ఆయన మీద ఏ మాట శత్రుత్వం లేదు, సమస్య లేదు. కానీ ఇట్లాంటి నరికేయండి అనే మాట మాట్లాడుతుంటే సమాజంలో ఎంత తప్పుడు మాట ఇది. ఇవాళ ఆడవాళ్ళని అవమానించే వాళ్ళు తయారైంది కదా, చూస్తున్నాం. నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు చూస్తున్నాం. నాకైతే పద్మ గారు ఈ పొద్దున పాజిటివ్ చేసేవాని డిఫరెంట్ విషయాలు మనకు నిజంగా అంటే ఉన్నాయి కనుక మీరు నేను మాట్లాడుకుంటున్నాను తప్ప, లేకపోతే ఈ అసలు లెక్కలోకి తీసుకోవద్దండి. వీళ్ళు ప్రచారం ఎక్కువ లభించడం వల్ల ఎక్కువ బెటర్ అయిపోయి మాట్లాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే స్పష్టంగా ఇప్పుడు సభ్య సమాజం చూస్తున్నది నరికేయండి, చంపేయండి అనే మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వస్తే చట్టసభలకు వెళ్లే వాళ్ళు ఇట్లాంటి గుండా మాటలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం మనం? తప్పు కదా. అది టీడీపీ మాట్లాడినే తప్పే అంటున్నాను నేను, వీళ్ళు కాదు, ఎవరైనా సరే. నేను చెప్పాను కదా, అయ్యన్న పాత్రుడిని గతంలో ఏం మాట్లాడాడు, అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు చూసాను కదా. చాలా మంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడిన సందర్భం ఉంటుంది కనుక ఈ మాటలు ఇంకా అంతకంటే తీవ్రమైంది. రప్ప రాజకీయాల కంటే నరికేయండి దగ్గరకు వచ్చేసింది. అంటే చీకట్లో కనసాగ చేస్తే అంటే ఎవరు చెప్తారు? సినిమాలో విలన్లు మాట్లాడతారు ఇట్లా. అది సినిమా, ఇది జీవితం. జీవితంలో ఎవరిని పడితే రేపు అధికారంలోకి వచ్చినాక నరికేస్తామంటే అధికారం రావడమే దానికోసం అన్నట్టు పరిస్థితి తయారైంది కదా. అవును, వీళ్ళు నష్టపోతుండొచ్చు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడడానికి అవసరమైన సాక్ష్యాలు తయారు చేసుకోవాలి, చేయాలి తప్ప ఇప్పుడు జరుగుతున్న దాన్ని పూర్తిగా పెట్టరైపోయి అధికారంలో లేనప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాం, అధికారంకి వచ్చిన తర్వాత ఈ మాటలు చేతలే ఉంటాయి అన్నట్టు కదా. అందుకని ఇటువంటి వ్యాఖ్యలు మనం అందరం ఖండించాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం తెలంగాణ అంశం చూద్దాం ఈసారి. అలా నోటిఫికేషన్ స్థానిక సమరానికి సర్కార్ సన్నద్ధం, సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైనా గవర్నర్కు పంపే అవకాశం, సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం. సీఎంకు బీసీ సంఘాల కృతజ్ఞతలు, ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని విజ్ఞప్తి. స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఇక ఈ నెలలోనే సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని, వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A లో పలు సవరణలు చేస్తూ ఫైల్ను రూపొందించారు. రైట్, ఇక తెలంగాణ అంశానికి చూసుకున్నట్లయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్తో కూడినట్టుగా. సో ఇది ఒక ఎలాంటి పరిణామాలకి దారి తీయవచ్చు అంటారు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అన్ని రాజకీయ పార్టీలు నార్మల్గానే ఎన్నికలు వచ్చేంత, ఫైనల్ ఎన్నికలు వచ్చినంత హడావిడి ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అదే హడావిడి కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? ఇల్లు అలకంగానే పండుగ కాదు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటంటే ఇల్లు కూడా అలకలే, ఇంకా అలుకుతామన్నారు అంతే. క్యాబినెట్ తీర్మానం చేసింది స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుపుతామని. దానిలో 2018 పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనలో ఒక వర్క్షాప్ లో నేను కూడా పాల్గొన్నాను. ప్రభుత్వం చేసిన వర్క్షాప్ లో మనకు అపార్డు టిఎస్ పార్క్ ద్వారా అందులో స్పష్టంగా అంతకు ముందున్న మనం సుప్రీంకోర్టు సీలింగ్ వాళ్ళని 50% మించొద్దని ఆనాడు తప్పనిసరి ఆ చట్టాన్ని పెట్టాల్సి వచ్చింది. లేకపోతే 50% సీలింగ్ దాటితే ఎవరైనా బీసీలకు వ్యతిరేకం ఎవరుంటారు? ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు కదా. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీకి 28% రిజర్వేషన్ పోగా 22% బీసీలకు మిగులుతుంది. కనుక అంతకంటే ఎక్కువ ఇవ్వరాదు. అంతకుముందు 2013లో హైకోర్టు స్పష్టంగా మందలించి ఈ ఒక్కసారికి ఇస్తున్నా, వచ్చే ఎన్నికలు ఇచ్చేది లేదన్నప్పుడు చేశారు. ఇక సవరణ అంటారా? అదే కదా. ఇప్పుడు ఔరంకి షాదీమి అబ్దుల్లా దివానా అని ఇప్పుడు కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ, ఆయన వచ్చి ఏదో పొడి చేసిందని చెప్పి ఈయనకు అభినందన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి. అట్లానే ఇంకొక మాట కూడా చెప్తాను. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, వాళ్ళ మన ఆఫీసులో, జాగృతి ఆఫీసులో ఏదో సాధించేసినామని ఆమె రంగులు కలుపుకుంటుంది, రంగులు ధనిపించుకుంటుంది. చాలా గమ్మతుంది. ఇప్పుడు ఔరంకి షాదీమే అబ్దుల్లా దివాన్ అంటే ఎవరో పెళ్ళు ఎవరో డాన్స్ చేస్తున్నారు. నిజంగా చెప్పానంటే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఇది కనుక ఆర్డినెన్స్ తీస్తే గతంలో తమిళనాడులో జరిగిందే జరుగుతుంది. 2 సార్లు తమిళనాడులో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచుతా అంటే కోర్టు కొట్టేసింది. ఇవాళ కూడా ప్రజలు మభ్యపెట్టడానికి జీవో ఒకటి మన ఆర్డినెన్స్ జారీ చేస్తారు. చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఎవరైనా కోర్టుకు పోతారు, కొట్టేస్తారు. కాదు రాజకీయ పార్టీలు ఎట్లా పోతే చూస్తాం, దీని మీద రాజకీయ పార్టీలు వాళ్ళని ఎండగడతాం ప్రజలలో అన్నట్టు రాజకీయ పార్టీ పోవాల్సిన అవసరం లేదు. మీరు నేను పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, నేను మీరే కాదు.
ప్రపంచం 4 కోట్ల మందిలో దేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఎవరైనా పోవచ్చు. రేపు నీ తప్పు, ఇది అన్యాయం జరుగుతుంది చెప్పుకోవచ్చు. కొట్టేస్తుంది కదా కేసు. గతంలో తమిళనాడుకి జరిగితే 1994లో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇట్లా రిజర్వేషన్ల పెంపు 50% దాటుతుందంటే అప్పుడు ఏం చేశారంటే పివి నరసింహారావు గారు అప్పుడు చట్టసభలు అంటే కేంద్రంలో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా మార్చి ఆ చట్టాన్ని మార్చకుండా హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేయకుండా దాన్ని 9వ షెడ్యూల్ చేర్చారు. జరగాల్సింది ఇది కదా. 9వ షెడ్యూల్ చేర్పించి చట్టంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సింది పక్కన పెట్టి వాళ్ళు ఎట్లా చేయరు. మీరు ముస్లిం బీసీలు హిందూ బీసీలను చేయరు, వాళ్ళు చేయరు. చేయనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రెండో పరిష్కారం ఒకటి ఉండే వీళ్ళకి 42% పార్టీ పరంగిస్తే అందరు ఇవ్వడం లేదు కదా. కానీ ఆర్డినెన్స్ డ్రామా అంటారు అనమాట. ఆర్డినెన్స్ డ్రామా అనేది చెల్లదు. ఎన్నికల వాయిదాకే ఇది పనికి వస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పష్టత లేదు. సర్పంచ్ ఎన్నికలు మొదలు జరుపుతారా? అసలు కోర్టు తీర్పు సర్పంచ్ ఎన్నికల మీద. సర్పంచ్ అంటే పంచాయతీ మెంబర్లు సర్పంచ్ లేదు. కానీ వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదలు పెడతా అంటున్నారు. రిజర్వేషన్లకు తయారవుతుంది అంటున్నారు. ఇంకొక వారం రోజుల్లో రిజర్వేషన్లు కనుక ఖరారు కాకపోతే పనికి రాకుండా పోతుంది. హైకోర్టు తీర్పు కూడా పనికి రాకుండా పోతుంది. చూద్దాం. సమయం లేదు మిత్రమా అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దీనిలో ద్వంద్వవైఖరి అవలంబించడం, దీనిలో మేము రిజర్వేషన్ రేపటి ఎన్నికలు అయిపోయినాయి రిజర్వేషన్ ప్రకటించడం అంత హడావుడి చేస్తున్నాం. చేస్తే మంచిది. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు సకాలంలో జరగాలి. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు 1.5 year అయిపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ మండలం జిల్లా పరిషత్ ఎన్నికలు సంవత్సరం అయిపోయింది. మున్సిపాలిటీలు కూడా అన్ని కాల పరిమితి పూర్తి అయిపోయినాయి. ఇప్పటికైనా స్థానిక ప్రభుత్వాలను ఖాళీగా ఉంచకుండా ఎన్నికలు జరపాలని కోరుతున్నాను. రెండోది ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఈ రిజర్వేషన్ల కుమ్మలాటలో రేపు పొద్దున ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. రేపు పొద్దున 42% ఇస్తారని బీసీలకు ఆశ పెడుతున్నారు. ఇది కాకపోతే నిరాశ చెందుతారు. అత్యాశ పెట్టకండి, నిరాశ పడినీయకండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఎలక్షన్ జరిగితే మంచిది అంటున్నాను. మరొక అంశం చూసినట్లయితే 75 ఏళ్లు పూర్తయితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరణ. ఏడాది సెప్టెంబర్ 17తో మోదీకి 75 ఏళ్లు, అదే నెల 11న భాగవత్ కు 75 ఏళ్లు. ఇద్దరు బ్యాగులు సర్దుకోండి. కాంగ్రెస్ వ్యాఖ్య. అంటే నాయకులు 75 ఏళ్లు వయసు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రిటైర్మెంట్ రచ్చకైతే రాచేశాయి. భాగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారా, లేక వచ్చే సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా తన గురించి తానే భాగవత్ ఈ ప్రకటన చేశారా అంటూ విపక్షాలైతే ఆశ్చర్యపోతున్నాయి. సో దీన్ని ఏ కోణం అంటే ఈ వ్యాఖ్యల్ని ఆయన వరకే తీసుకున్నారా, ప్రధాని మోదీని కూడా యాడ్ చేశారా, లేదా 75 సంవత్సరాలు ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరినీ యాడ్ చేసి మాట్లాడినారా అని అనుకోవచ్చు అంటారా? ఈ మధ్యన ఒక విచిత్రం జరిగింది. 11 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు మొన్న మార్చిలో ఆర్ఎస్ఎస్ ఆఫీసు, సెంట్రల్ ఆఫీస్ ఏదైతే నాగపూర్లో ఉందో దాన్ని సందర్శించారు. నాగపూర్ అనేది మన మధ్యప్రదేశే భారతదేశానికి నాభి లాంటిదంట, ఒడ్డు లాంటిదంట. అట్లా నాగపూర్లో ఈ ఆఫీస్ ఉన్నది. ఇది మహారాష్ట్రలో నాగపూర్లో ఆఫీస్ ఉన్నది. కనుక దాన్ని సందర్శించిన తర్వాత ఇది కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే సందర్శించడం కూడా ఒక రకంగా చెప్పాను, నాకు 75 ఏళ్ళు నిండుతున్నాయి, మీరు అబ్జెక్షన్ చెప్పకండి అని చెప్పుకున్నారా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటే తెలియదు. కానీ ఇప్పుడు నాతో పాటు నువ్వు రా అని అంటున్నారు. ఇప్పుడు భగవత్ గారు ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు లేకుండా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి దేశంలో బీజేపీ నుంచి రాలే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీ రాజ్యాంగంలో కానీ బీజేపీ పార్టీ మన దానిలో కానీ నిబంధనలు కానీ ఎక్కడ 75 ఏళ్ళు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని ఎక్కడ లేదు. కానీ మోడీ గారు గతంలో అవలంబించిన పద్ధతులు, అద్వానిని పక్కన పెట్టడం, మురళీ మనోహర్ చేసిన పక్కన పెట్టడం, అదే వయసు అనే దాని మీద, అట్లానే యశ్వంత్ సిన్హా పక్కన పెడితే ఆయన తిరగబడ్డాడు కూడా చాలా వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి చాలా మందిని మోడీ తన సమకాలీక ఉన్న తనకన్నా సీనియర్లందరినీ పక్కన పెట్టి అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పదవి అద్వానికి ఇవ్వకపోవడానికి వయసే కారణంగా చూపించడం కనుక ఇవాళ ఈయన కూడా వస్తుంది. అందుకని భగవత్ ఏం చేసిందంటే నాకన్నా ముందే నువ్వు సెప్టెంబర్ 11 రేపు 2025కు మోడీ గారికి 75 ఏళ్ళు నిండుతాయి, ఈయనకేమో సెప్టెంబర్ 17 నిండుతాయి. నేను 17కు అంటే నాకన్నా ముందు నువ్వు రావాలని అన్నట్టు కదా నాతో. ఇద్దరు కలిసి మరి బ్యాగులు సర్దుకొని రిటైర్మెంట్ వానప్రస్థానికి వెళ్ళిపోతారా? లేదు, 75 ఏళ్ళ వర్తించదు, సమస్య లేదు, రాజకీయాల్లో ప్రారంభం వేసి 50 కదా, 75 అనేది అనుభవం కావాలి కదా అని మరి ఊరకుంటారా? వాళ్ళిద్దరిదే. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఈ రెండిట్లో. నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, కాళ్ళు రెక్కలు సరిగ్గా ఉండి ఆరోగ్యంగా ఉండి మెదడు పనిచేసే స్థితిలో ఉంటే ఖచ్చితంగా వయసు సమస్య కాదంటున్నాం. మన ప్రజాప్రాతినిధ్య చట్టం ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుందంటే సౌండ్ మైండ్ అంటే ఈ రెండు తీయొద్దు, దివాళ తీయొద్దు, సౌండ్ మైండ్ ఉండాలి, పిచ్చివాడుగా ఉంది, ఇన్సేన్ కావాలి.
ఇన్సాల్వెంట్ కావద్దు. ఈ రెండే నిబంధనలు ఉన్నాయి. వయసు ఎక్కడ 75, 80 రాజకీయాలు ఎక్కడ లేదు కనుక మోడీ గారు ఆరోగ్యంగా ఉన్నారు. చూసినాక విమానం ఎక్కి దిగితే ఎట్లా ఇంత స్పీడ్ మనకంటే బాగా ఎక్కి దిగుతుంటారు. మరి అటువంటి అప్పుడు మోడీ గారి సేవలు ఇంకా కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే భాగవతి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కానీ ఏమంటారు అంటే తప్పిది, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మళ్ళీ చేస్తే నష్టం ఉంది. 2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల్లో కూడా ఆయనే ప్రచారకర్తగా ఉంటారు. మోడీ గారే మాకు ఐకాన్ అని వాళ్ళు అంటున్నారు. ఇక సందులో మంది అన్నట్టు కాంగ్రెస్ కు ఒక ఆయుధం దొరికింది కదా. జయరాం రమేష్ ఏమన్నా అంటే ఆయన అన్నాడు కదా నువ్వు దీపు అంటున్నారు, నీ గురించే మాట్లాడిన అంటున్నారు. కాదు ఆయన గురించి కాదు, సొంతంగా ఆయన గురించి మాట్లాడిన బీజేపీ వాళ్ళు అంటున్నారు. మొత్తం ఇది వివాదం నడుస్తుంది. కానీ అది వాళ్ళ ఇష్టం. 75 ఏళ్ళు అనేది రిటైర్మెంట్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో కూడా లేదు. కనుక ఉంటే మంచిది, లేకపోతే దిగిపోతే వాళ్ళ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం ఉంది, మిగతా పార్టీల లాగా వారసత్వ రాజకీయాలు లేవు కదా. సోనియా గాంధీ గారు 19 సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎక్కడ నెహ్రూ గాంధీ కూడా ఎప్పుడు, వల్లభాయ్ పటేల్ నెహ్రూ గాంధీ ఎవరు లేరు. మరి 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన మరి 3 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 4వ సారి ఎందుకు కావచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రి కూడా 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. కనుక పార్టీ రాజకీయాలు మన మీద రుతున్నారు. ఏదైనా సరే ఈ నిబంధన అనేది లేదు. దీన్ని ఆసరా చేసుకొని మోడీ దిగిపోమని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే మోడీ ప్రధాన శత్రువు వాళ్ళకి కనుక, రాహుల్ గాంధీ వారికి సరిపోతలేడు కనుక అక్కడ మోడీ తర్వాత వచ్చే నాయకత్వాన్ని గట్టిగా ఎదుర్కోగలుగుతామనే అక్కస్ తప్ప ఏం లేదనుకుంటున్నాను. భగవత్ వ్యాఖ్యలో రెండు చూడవచ్చు. ఈయన రాజీనామా చేయమన్నట్ట, లేకపోతే తనకు తాను పోతాడా. మొదలు ఎవరు పెట్టాలి, తను పోవాలి కదా. ఆదర్శం చెప్పిన వాడు ఉల్లిగడ్డ సామెత చేయదు కదా, అయ్య గారు ఉల్లిగడ్డ సామెత చేయదు కదా. మొదలు భగవత్ గారు దిగిపోయిన తర్వాత మోడీ గారికి వస్తుంది అప్పుడు. ఓకే, ఇన్ కేసు కనుక అలానే ఫిక్స్ అయ్యి 75 సంవత్సరాలకి రిటైర్మెంట్ అంటే కనుక పొలిటికల్గా చాలా మంది నాయకులు అయితే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? మన చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది మళ్ళీ. చూడండి, చంద్రబాబు నాయుడు గారు 75 పూర్తి చేసుకున్నారు. నేను గుట్టు విప్పుతున్నాను. పద్మగారు మీరేమో 40 గారు మంది చెప్పిన నేను గుట్టు విప్పుతున్నాను. చంద్రబాబు నాయుడుకి వస్తుంది, రేపు పొద్దున కేసీఆర్కి వస్తుంది. దగ్గర ఉంటారు వీళ్ళు 2-3 ఏళ్ల తేడాలు. అంటే అట్లా చూసుకుంటే 75 ఏళ్ళు అనేది క్రైటీరియా కాదంటున్నాడు. మన రాజ్యాంగం కూడా ఎక్కడ వయోపరిమితి పెట్టలేదు. అల్జీమర్స్ వచ్చి మర్చిపోయిన వాళ్ళు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. కర్ర పట్టుకొని నడుస్తున్న వాళ్ళు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆయన మంచివాడు, ఆయన మీద చాలా మర్యాద ఉంది. కానీ కర్ర పట్టు నడుస్తున్నాడు కదా. మరి మీ అధ్యక్షుడిని 80 ఏళ్ళకు మీరు ఉంచుకొని పక్క అధ్యక్షుడిని 75 ఏళ్ళకి దిగిపోమంటే ఎట్లా? పక్క ప్రధానమంత్రి దిగిపోమంటే ఎట్లా? మనం ఇంకో పార్టీ ప్రధానమంత్రిని. అందుకని చూడాలి, రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజలు మాత్రం దీన్ని గమనిస్తలేరు. మంచి ఎవరు చేస్తే వాళ్ళని ఆదరిస్తారు. ఎవరు యాక్టివ్ ఉంటే, యాక్టివ్ పాలిటిక్స్ లో ఎవరు ఉంటే వాళ్ళని ఆదరిస్తారు. ఎగ్జాక్ట్లీ, యాక్టివ్గా ఉంటే కనుక, ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే కనుక 75 సంవత్సరాలైనా సరే, 85 సంవత్సరాలైనా సరే పాలించవచ్చు. ఒక రిటైర్మెంట్ లేనిది ఏదంటే ఒక పొలిటికల్ గా రాజకీయ నాయకుడికి ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదని. ఒక మాట చెప్పి ముగిస్తాను. శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది యువకులు పుట్టుకోద వృద్ధులు, కొంతమంది వృద్ధులు సమాజ నిర్మాతలు కూడా అవుతారు. సమస్య లేదు. వృద్ధాప్యం అనేది మానసికమైంది, శారీరకమైంది తప్ప మన రాజకీయమైంది కానే కాదంటున్నాను. యాక్టివ్ ఉన్నంతసేపు రాజకీయాలు ఉండొచ్చు, నష్టమైంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. మంచి వివరణ అయితే అందించారు అన్ని అంశాలకి సంబంధించి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.